హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వేసవిలో చల్లని ఐస్ క్రీమ్, అదే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేయాలో చాలా సింపుల్గా మనకి రెస్టారెంట్స్ ఐస్ క్రీమ్ స్టాల్లో ఎలా ఉంటుందో అంతకంటే టేస్టీగా మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మరి వీడియో చూసే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఫస్ట్ మనం ఇప్పుడు బటర్ స్కాచ్ని రెడీ చేసుకుందాం. ఇలా 1 కప్పు వరకు చక్కెర తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాన్ మీద. కొంచెం వెడల్పాటి ప్యాన్ అయితే మనకి బటర్ స్కాచ్ చేసుకున్నప్పుడు చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. సో ఇలా షుగర్ అంతా కూడా లైట్గా మెల్ట్ అవుతుంది కదా, ఇలా పూర్తిగా మెల్ట్ అయ్యే వరకు హీట్ చేసేసుకుందాం. షుగర్లో ఎటువంటి వాటర్ని యాడ్ చేసుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు అలా మెల్ట్ చేసుకున్న తర్వాత ఇందులోనే కాస్త ఇలాచీ పౌడర్ని వేసుకుందాం. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పులను కూడా అందులో వేసేసి మరి ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుందాం. ఇదంతా కూడా దగ్గపడ్డాక స్టవ్ ఆఫ్ వేసేసి ఒక వెడల్పాటి పాత్రలో ముందుగా గ్రీస్ చేసి పెట్టుకొని ఆయిల్ని అందులోకి తీసేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూసినట్లయితే ఇది చక్కగా మనకి ఊడు వచ్చేస్తుంది. ఈ లోపల మనం ఒక ప్యాన్ తీసుకొని అదే ప్యాన్లో ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. నేను 1/2 లీటర్ వరకు పాలని యాడ్ చేసేసి 1 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకున్నాను. షుగర్ అంతా పాలల్లో మెల్ట్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి. మనకి పాలు అంతా కూడా దగ్గర కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీ దగ్గర వెనిలా ఎసెన్స్ అవైలబుల్గా లేకపోతే చిటికెడు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా పాలన్నీ కూడా మరిగేలోపు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండిని తీసుకొని ఎటువంటి లంప్స్ లేకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఈ పాలల్లో కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి. ఇలా వేసినప్పుడు మనకి పాలు గోధుమ పిండిలో బాగా ఉడికి కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఫామ్ అయిపోతుంది. ఈ లోపల మనం బటర్ స్కాచ్ రెడీ అయిపోయింది కదా, చూడండి ప్లేట్లో ఇలా పట్టుకోంలోనే ఊడొచ్చేస్తుంది. చూడటానికి పల్లి చిక్కీలాగా ఉన్నాయి కదా, సేమ్ అంతే. ఈ బటర్ స్కాచ్ని మనం రెడీ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసేసుకోవాలి. మీకు ఒక జిప్ లాక్ కవర్ ఉంటే జిప్ లాక్ కవర్లో అన్నిటినీ కూడా వేసేసి పప్పు గుత్తి సహాయంతో ఇక్కడ నేను మెత్తగా చేసేసుకుంటున్నాను. మరి పౌడర్లా కాకుండా ఒక్క ముక్కగా దంచుకున్నట్లయితే మనం ఐస్ క్రీమ్ ఒక్కొక్క స్పూన్ తినేటప్పుడు ఈ పల్ప్స్ అనేవి మన నోటికి తగిలి ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్. సో ఫ్రెండ్స్, చూడండి మనకి పాలు గోధుమ పిండి వేసుకున్న ఈ మిశ్రమం బాగా దగ్గర పడిపోయింది. ఇలా కలుపుతూ ఇంకా కూడా దగ్గర పడే వరకు కలుపుకుందాం. సో ఇంట్లో ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే ఈ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఒక్కసారి టేస్ట్ చూసారంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆ టేస్ట్ మీరు వదలరు, అంత టేస్టీగా ఉంటుంది. కాబట్టి నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది, చాలా టేస్టీగా అనిపించింది. కాబట్టి ఖచ్చితంగా ఈ రెసిపీని మీకు ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి ఈ వీడియో క్లిప్పింగ్. సో ఫ్రెండ్స్, ఇంకా దగ్గర పడే వరకు మరి ఒక 10 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉన్నట్లయితే కింద మనకి మాడకుండా అతుక్కోకుండా కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇదంతా కూడా కాస్త స్టవ్ ఆపేసేసి చల్లారిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని ఒక 2 గంటల పాటు మనం రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి.
ఇక్కడ మనం డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టకూడదు. ఇలా వచ్చిన దీన్ని ఫ్రిడ్జ్లో 2 గంటల తర్వాత తీసినట్లయితే చాలా చాలా అంటే చాలా 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి చూడండి, మనకి గట్టిగా కన్సిస్టెన్సీ రెడీ అయిపోయింది. సో ఇందులో దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. కొంచెం ఓపికగా కొంచెం సహనంగా చేసినట్లయితే ఇంటిల్లి పాది మనకి ఎంతో టేస్టీ అయిన బటర్ స్కాచ్ అనేది ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని మరి ఒక కంటైనర్ తీసుకొని చూడండి, ఈ థిక్ కన్సిస్టెన్సీ మిల్కీగా ఎంత టేస్టీగా ఉందో అదే బౌల్లో మిక్సీ పెట్టిన ఈ మిల్క్ని కూడా అందులో వేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపల మనం బటర్ స్కాచ్ని దంచి పెట్టుకున్నాం కదా, ముక్కగా దంచి పెట్టుకునే బటర్ స్కాచ్ని కూడా అందులో వేసేసి ఇలా ఫుల్గా కూడా దాంట్లో స్ప్రెడ్ చేసేసి ఒక కవర్ బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇలా మిక్స్ చేయటం వలన ఐస్ క్రీమ్ గడ్డ అయినప్పుడు మనకి ఈ బటర్ స్కాచ్ అనేది అక్కడక్కడ తగులుతూ ఎంతో టేస్టీగా ఉంటుంది కాబట్టి బాగా మిక్స్ చేసేసుకుందాం. సో ఇప్పుడు ఒక కవర్ దాని మీద కవర్ చేసేసి గట్టిగా మూత ఉంచి 8 అవర్స్ పాటు లేదంటే ఓవర్ నైట్ కానీ మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే నెక్స్ట్ డే చూసినట్లయితే ఐస్ క్రీమ్ మనకి రెడీ అయిపోయినట్లే. ఎంతో టేస్టీగా ఎమ్మి అయిన బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది కదా. మరి ఆలస్యం ఎందుకు, ఎంతో సింపుల్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. మరి నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించిందని ముందే చెప్పాను కదా. మరి మీకు ఎలా అనిపిస్తుందో మీరు ఒకసారి ట్రై చేసేసి కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇప్పుడు మనం ఆల్రెడీ కొంచెం ఉంచుకున్నాం కదా బటర్ స్కాచ్ ప్రిపరేషన్. సో అది గార్నిష్ చేసేసి సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా కూల్గా ఎమ్మి అయిన బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఖచ్చితంగా మీరు కూడా రెడీ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్ విత్ న్యూ రెసిపీస్. థ్యాంక్ యూ.